వెల్కమ్ టు టీవీ 24. నేను మీ వీరు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలకు కాకినాడ వేదిక కానుంది. అంటే పీఈటీ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొంటున్నారు. మనతో పీఈటీ సంఘ అధ్యక్షులు రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. మరి 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ ఉపాధ్యాయ సంఘం ఒక టోర్నమెంట్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత స్టేట్ చాంపియన్‌షిప్ చేయడం అనేది ఎస్పెషల్లీ వ్యాయామ ఉపాధ్యాయులు చేయడం అనేది 16 సంవత్సరాలు అయిపోయింది. గతంలో హైదరాబాదు అట్లా జరిగింది. మళ్ళా తిరిగి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 4, 5 నెలల పాటు స్కూల్ గేమ్స్ అదేవిధంగా ప్రతి టోర్నమెంట్స్, అసోసియేషన్ టోర్నమెంట్స్, వేరియస్ టోర్నమెంట్స్‌లో బిజీగా ఉండి కొంతవరకు రెవెన్యూ క్రీడలు గానీ, లేతే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గానీ, మిగతా అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఏ విధంగా అయితే కొంచెం రిలాక్సేషన్ కోసం, మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం ఏర్పాటు చేసుకుంటుందో, అదే కొద్దిగా వ్యాయామ ఉపాధ్యాయుల్లో కూడా ఒక క్రీడల పట్ల చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇది సెమినార్ కమ్ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, సెమినార్ అంటే ఆహ్, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, వివిధ గేమ్స్‌లోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్‌డేట్ అవుతుంటాయి. ఈ అప్‌డేట్ అవుతున్నప్పుడు ప్రెజెంట్ ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులకి తెలియపరిస్తే ఎందుకంటే ఎంత గేమ్ వైస్ కోచెస్ ఉన్నా సరే, గ్రాస్ రూట్ లెవెల్‌లో పిల్లల్ని పైకి తీసుకొచ్చేది వ్యాయామ ఉపాధ్యాయుడు. వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో అప్‌డేట్ అవ్వాలని ఒకే ఒక కారణంతో మేము ఒక రాష్ట్ర వైద్యంగా సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దానికి గెస్ట్ లెక్చరర్స్‌ని కూడా జేఎన్‌టీయూ, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వీళ్ళందరి చేత కూడా అప్‌డేట్ చెప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. ముఖ్యంగా యాస్ట్రో టర్ఫ్ లాంటి దాదాపు రూ. 7,00,00,000 విలువ చేసే యాస్ట్రో టర్ఫ్ హాకీ కాకినాడలో ఉంది. దాంట్లో కూడా ఫస్ట్ టైమ్ వ్యాయామ ఉపాధ్యాయులకి హాకీ టోర్నమెంట్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. దాంతో పాటు కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, త్రో బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, చెస్ ఈ ఈవెంట్స్, దాంతో పాటు అథ్లెటిక్స్‌లో ఒక 5 ఈవెంట్స్ మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అంటే మన రాష్ట్రంలో ఉన్న ఎంతమంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు? వారికి ఏ విధంగా మీరు ఏర్పాట్లు చేశారు? ఓకే అండి. దీనికి సంబంధించి వచ్చిన వాళ్ళందరికీ కూడా జేఎన్‌టీయూ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అదే విధంగా కొన్ని మున్సిపల్ స్కూల్స్ అటు చోట్ల కూడా మేము అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి లంచు అవి కూడా మన జిల్లా కలెక్టర్ గారు కొంతవరకు వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేసినందుకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో మాకు చాలా హెల్ప్ చేశారు. అదే విధంగా వివిధ వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళందరూ కూడా డొనేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం కోసం మేము అకామిడేషన్ గానీ, క్రీడా సదుపాయం ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీలో దాదాపు 23 ఎకరాల్లో మనకి అన్ని రకాల గేమ్స్ కండక్ట్ చేసుకోవడానికి వీలుగా మనకి అదుంది. దానివల్ల మనం టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ విధంగా ఏవి ఇబ్బంది లేదు. టెక్నికల్‌గా ఇబ్బంది ఏమీ లేదు. ఫెసిలిటీస్ అంటే మరి వర్కింగ్ లంచ్ కలెక్టర్ గారు అరేంజ్ చేయడం, మిగతా ఏర్పాట్లన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాం. సుమారు ఎంతమంది క్రీడాకారులు అనేసి తెలుస్తుందో? అంటే ఎంతమంది పాల్గొంటున్నారు? అలాగే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని, మన జిల్లా అధికారుల నుంచి గాని మీకు ఎంతవరకు సపోర్టు ఉందండి? ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాకు పూర్తి స్థాయిలో సహకారం. ముఖ్యంగా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ విషయంలో వాళ్ళ వంతు సహకారం మాకు అందిస్తున్నారు. ఈ యొక్క విషయంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కానీ, ఏదైనా జిల్లా యంత్రాంగం చక్కగా మాకు వెన్నంటి ఉన్నారు. అలాగే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ గాని, ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా ఇలా క్రీడా పోటీలున్నాయని జెప్పేసి తెలిసింది. వాటిల్లో ఎంత వాటిని ఎప్పుడు నిర్వహిస్తున్నారు? వాటిలో ఎంత వరకు మీరు ఏర్పాట్లు చేశారని జెప్పేసి? దీనికి సంబంధించి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ దాదాపు మెన్ గాని, ఉమెన్ గాని 40 టీమ్స్ దాకా పైనే టీమ్స్ వస్తున్నాయి. దీనికి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ గారున్నారు. ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, జిల్లా యంత్రాంగాన్నంతటికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి, చీఫ్ కోఆర్డినేటర్‌గా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉన్నారు. మరి అందరిని కూడా ఏర్పాటు చేసి, దీనికి సంబంధించి దాదాపు ఒక 3 మీటింగ్‌లు కండక్ట్ చేయడం. ఆర్‌డీఓ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా అక్కడికొచ్చి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు దేశం మొత్తం మీద వస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా ఈ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అని చెప్పి కలెక్టర్ గారు ప్రతీదీ లంచ్ విషయంలో గానీ, వాళ్ళకి ఏర్పాట్ల విషయంలో కానీ, గ్రౌండ్స్ విషయంలో గానీ ఏ ఇబ్బంది లేకుండా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలు చక్కగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు, దగ్గరికొస్తున్నారు కాబట్టి, ఈరోజు కూడా జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి కమిటీలందరికీ కూడా వివరించడం జరిగింది. అదే చూసుకుంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా అంతా కూడా కాకినాడ ఐఏఎస్, ఐపీఎస్ అలాగే పీటీ
వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా క్రీడల్లో పాల్గొని మన కాకినాడ జిల్లాని క్రీ క్రీడల్లో అంబరాన్నిట్లా జరుగుతాయని చెప్పేసి రవిరాజులు మొదలు చెప్పారు. కెమెరా పర్సన్ వినయ్‌తో వీరు టీవీ 24.